నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలి। మార్టేర్లో కిసాన్ మేళా సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచన। విశాఖలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్। కార్మికులకు యజమానులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా। మహిళలపై రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ సమర్థన హేయం। వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు। మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని, ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై ఆలోచన చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన మారుతున్న వాతావరణ పరిస్థితులు, సుస్థిర వరి వ్యవసాయంపై సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఆచంట ఎమ్మెల్యే పితన సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నందున మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులకు సూచించారు। ఒకటి వ్యవసాయ శాఖ అవసరమైనటువంటి సాగునీటి పారుదల శాఖ। ఈ రెండు శాఖలు బాగా ఉండేటప్పుడే రైతుకు మంచి జరుగుతుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది, రైతు వ్యవసాయం చేయడానికి ఉత్సాహపడతాడు। దురదృష్టం ఏమిటంటే 2019 నుంచి 24 వరకు ఈ రెండు ప్రధాన శాఖలకి పాలించినటువంటి ప్రభుత్వం తాళా వేసిందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। 5 సంవత్సరాల్లో ఇప్పుడే పెద్దలు మంత్రి గారు వినండి, మాట్లాడండి అని చెప్తున్నారు। 5 సంవత్సరాల్లో ఈ రెండు జిల్లాలనే తీసుకుందాం। ఈ రెండు జిల్లాల్లో ఎక్కడైనా సరే ఒక్క కాలువలో ఒక తట్టిడి మట్టి తీసినటువంటి దాఖలాలుంటే మీరెవరైనా చెప్తే దానికి నేను అంగీకరిస్తాను। 5 సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థని పూర్తిగా బస్టుపట్టించారు। దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి। అధికంగా వర్షాలు పడితే కాలువల్లో నీరు వెళ్ళడం లేదు। మనకి పంట చివరి దశకొచ్చి చేతికొచ్చినటువంటి సమయంలో పంటంతా ముంపుడై రైతుకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది। ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు, కానీ చాలా బాధ, ఆవేదన కలిగింది। 5 సంవత్సరాలు మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు। ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేనటువంటి దెబ్బతీశారు। ఈ రోజు ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేస్తున్నారని। దీనికి ఆర్జులు మీరు। ఈ రోజు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతుంది। మీరు 5 సంవత్సరాల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు। ఆ అప్పు కూడా ఎక్కువ వడ్డీలకి తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద అధిక భారాన్ని మోపారు। మీరు చేసినటువంటి అప్పులకి వడ్డీ కట్టాలంటే మళ్ళీ అప్పు చేయవలసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా పూర్తిగా నష్టానికి గురి చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచన చేయమని చెప్పుకోరుతున్నాను। రేపు వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి గోదావరి పుష్కరాల కంటే ముందు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కంకణము కట్టుకొని అహర్నిశలు పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా గోదావరి నదులు కలిస్తే, రేపు వంశధార గోదావరి కలిస్తే ఈ రాష్ట్రంలో నీటికి ఇబ్బంది ఉండదు। విపరీతంగా దృష్టి పెట్టి ఈ రోజు సహకరిస్తున్నారు। ఇక 5వది ప్రభుత్వ సహాయం। రైతుకి ఎప్పుడు మంచి జరగదు, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి। ఇబ్బందులు వచ్చేటప్పుడు ప్రభుత్వం మీకు సాయం చేయాలి। మీకు ఎలక్షన్ లో మాట ఇచ్చాం, గత ప్రభుత్వం లాగా ఎలక్షన్ లో ఒక మాట, ఎలక్షన్ అయిన తర్వాత ఒక మాట కాదు।
విశాఖలోని ఎండాడ, సాగర్ నగర్, మధురవాడ ప్రాంతాల్లో MK1 బూరుగుపల్లి సాగర్ విల్లాల వద్ద జరుగుతున్న భవన నిర్మాణ పనులకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కార్మికులకు యజమానులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఆయన వెంట ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వి మల్లికార్జునరావు, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రామారావు, జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్త్ స్టార్ గోల్డెన్ వ్యాలీ సైట్ ఆన్ కన్స్ట్రక్షన్ నిమిత్త ఇన్స్పెక్షన్ కోసం నేను భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చాలా చోట్ల రూల్స్ వైలేట్ చేస్తూ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. ఈరోజు ఇన్స్పెక్ట్ చేసిన గత 2 ప్రాజెక్టుల్లో కూడా ఎక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ అనేది భవన నిర్మాణ కార్మికులకి అందించట్లే. ఏదో ముఖస్థుతిగా 2 బాత్రూమ్లు కట్టడం, వాటికి తాళాలు వేయటం కిందే ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మేము గమనించింది ఎక్కడ మాస్క్ అనేది వాడాలి. వీళ్ళు కనీసం భవన నిర్మాణ కార్మికులు నిరంతరం డస్ట్లోనే పనిచేస్తారు, సిమెంట్ పని ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి అవి లంగ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా లంగ్స్ అయ్యి పాడవుతూ ఉన్నాయి. మరి వాళ్ళ చేతులు గ్లౌజెస్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు అలా దాంతో ఎంత శుభ్రం చేసుకున్నా సరే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఈ గ్లౌజెస్ కానీ ఏదైతే ఈ మాస్కులు కానీ మ్యాండేటరీగా వాడాల్సిన పరిస్థితి. అదే వాష్రూమ్స్ కూడా ఎక్కడ పనిచేస్తున్న వర్కర్స్కి అక్కడ ఉన్న బాత్రూమ్ వాష్రూమ్ అవకాశాలకి సంబంధం లేకుండా ఉంది. అయితే అలాగే ముఖ్యంగా మేము గమనించింది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, సెస్ అమౌంట్ అనేది కట్టట్లా. ఎంవివి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సుమారు 10 కోట్లకి సెస్ అమౌంట్ అనేది కట్టాల్సింది ఉంది. వాళ్ళు కట్టకుండా నిరంతరంగా వాళ్ళు ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఎక్కడ కట్టడం అయినా మొన్న అది గమనించాం. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించట్లా. వాళ్ళు రెన్యువల్ ఫీజు తీయించేసాం. 5 years 60 రూపీస్ కట్టాలి. కొద్ది పొరపాటున అవేర్నెస్ లేక వీళ్ళు కట్టకపోవటం వల్ల ఆ ఫీజు తీసి ఓన్లీ 110 రూపాయలు కట్టాల్సింది ఉంది ఒక్కసారి వన్ టైం. అది కట్టడం వల్ల వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తాయి. ఈరోజు మన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక నిరంతర కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ఈ మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే యాజమాన్యం ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న యాజమాన్యం భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ అమౌంట్తోనే ఒకసారి 110 రూపాయలతో వాళ్ళు రిజిస్టర్ అయితే వాళ్ళకి సంక్షేమ పథకాలు, డెలివరీ ఛార్జెస్ అని 30,000 అని, అలాగే మ్యారేజ్ గిఫ్ట్ అని, అలాగే ఫ్యూనరల్ ఛార్జెస్ అని, సహజ మరణానికి 60,000 అని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సంక్షేమ పథకాలు అందుతాయి. వీళ్ళకి అవేర్నెస్ లేక వీళ్ళు కట్టించుకోవట్లేదు. అలాగే అదే బాధ్యత మా అధికారులకు కూడా ఉంది. అది ఇన్స్పెక్ట్ చేయవలసిన బాధ్యత ఈ యాజమాన్యానికి ఎంత ఉందో కట్టించవలసిన బాధ్యత వాళ్ళ శాలరీలోంచే 110 రూపాయలు తీసి ఒకసారి కడితే లైఫ్ టైం వాళ్ళకి కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ ప్రకారం వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ పిల్లలకి, ప్లస్ అత్తమామలకి, కొత్తగా అత్తమామలు కూడా యాడ్ చేశారు. సో 6 members కవర్ అవుతారు, 6 to 7 members కవర్ అవుతారు. సో అవన్నీ ఖచ్చితంగా చేయించవలసిన బాధ్యత వీళ్ళకి ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో చేసిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళు చేసుకోవాలి. 45 రోజుల పని దినాల సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఒక కన్స్ట్రక్షన్లో పనిచేస్తే వాళ్ళు భవన నిర్మాణ కార్మికుల కింద. వైసీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ను తక్షణం అరెస్ట్ చేయాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఉర్దు కళ్యాణి డిమాండ్ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ దిగజాడు వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు సమర్థించడం చూస్తుంటే ఇది యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు కాదని, వైసీపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా జరిగిన పన్నాగంగానే చూడాలని అన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, రాశారు, మనందరం చూసాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 రోజులైంది మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అవి తప్పుడు వ్యాఖ్యలు,
ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పాలి, అలాంటి తప్పుడు మాటలు రాసినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మహిళా హోంమంత్రి అయిన అనిత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళందరూ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా మహిళల కోసం మాట్లాడితే ఖండించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా చాలా దారుణం ఇది. అసలు మొన్న చూసాం జగనన్న అమరావతి కోసం అలాగే మావిగన్ కోసం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఆచరణ సాధ్యం కానీ అమరావతి పేరుతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అమరావతి కోసం చేసే అప్పు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే 1,00,000 ఎకరాల భూమికి ఎకరాకి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భావితరాల మీద అప్పు భారం పడే కంటే అందులో 10% డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడే ఉన్న ఈ మావిగన్ ఎంతో బ్రహ్మాండంగా రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ ఉంది, అలాగే తీసుకుంటే రోడ్ కనెక్టివిటీ, విశాలమైన హైవే రోడ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక మంచి ప్రతిపాదన చేశారు. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చ మొదలైంది. నిజమే కదా, జగన్ గారు చాలా కరెక్ట్ అయిన పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి చేస్తున్నారు, అమరావతి పేరుతో ఇంత దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని ప్రజలందరూ ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కేవలం మౌలిక వసతుల కోసమే 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఇంకా నిర్మాణాల కోసమైతే స్క్వేర్ ఫీట్కి 14,000 వీళ్ళు కోట్ చేస్తూ ఉంటే దేశ రాజధాని ఢిల్లీ లాంటి ప్రాంతంలోనే స్క్వేర్ ఫీట్ 4,000కే అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ అన్ని వస్తువులు, నీరు, కరెంటు, ఇసుక అన్నీ ఫ్రీగా ఇస్తూ అంత ఎక్కువ 14,000 కోట్ చేస్తూ ఉన్నారంటే మిగతా 10,000 ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి అనేది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైంది ఏంటంటే జగనన్న చేసిన ఈ ప్రతిపాదన వలన ఈ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే అతను అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీని కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు అని భయం మొదలయ్యి తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉండే పరిస్థితి మనకు అర్థమవుతుంది. వీళ్ళు సమర్థించడం ద్వారా అర్థమైంది ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏదో యాదృచ్ఛికంగా చేసిన వ్యాఖ్యలు కాదు, అవి ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ప్రకారమే చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జగనన్న ఏ రోజైతే మావిగన్ అనే ఒక గ్రోత్ కారిడార్ గురించి చెప్పారో వెంటనే వాళ్ళ అనుకూల మీడియా ద్వారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించడమే కాకుండా హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, పట్టాభి అవ్వచ్చు, ఇష్టమైన తిట్లు తీడుతూ చాలా దారుణంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం మనందరము చూసాం. ఇలాంటి మాటల్ని చూసి భరించలేక ఆత్మాభిమానం దెబ్బతిని మా పార్టీ నాయకులు ఎవరైనా రెస్పాండ్ అయితే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద ఒక ముద్ర వేసేసి వాళ్ళు మావిగన్ అనే పదం మాట్లాడకుండా అలాగే దాని గురించి ఆలోచించకుండా వ్యాఖ్యానించకుండా ఉండేట్టుగా చేయడం కోసం పథకం ప్రకారం కుట్ర పన్నుతూ ఉండే పరిస్థితి మనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.